మేడారం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. 28 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. జనవరి 28, 29వ తేదీల్లో ఈ స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందించనున్నాయి. మేడారంకు దగ్గరలోని రైల్వే స్టేషన్లకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రస్తుతం మేడారంకు రైల్వే లైన్ అందుబాటులో లేదు. దాంతో వరంగల్, కాజీపేటకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి కాజీపేట, వరంగల్ వరకు ఈ రైళ్లను నడపనున్నారు. అక్కడి నుంచి మేడారంకు భక్తులు సులువుగా చేరుకునేలా ఆర్టీసీతో కలిపి రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల దగ్గర ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచనుంది. ఇక్కడ రైలు దిగ్గానే భక్తులు నేరుగా బస్సు ఎక్కి మేడారానికి చేరుకోవచ్చు. ఇందుకోసం రైల్వే స్టేషన్ల దగ్గర ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక పాయింట్ల దగ్గర బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ రోడ్లతో పాటు నిజామాబాద్ నుంచి వరంగల్ మార్గంలో కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ రోడ్లలో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. దీనివల్ల రాష్ట్ర నలుమూలల నుంచి మేడారంకు చేరుకునే వారికి ఇవి ఉపయోగపడనున్నాయని రైల్వే శాఖ పేర్కొంది. అటు భక్తుల రద్దీకి తగ్గట్టు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆర్టీసీతో భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా మేడారంకు చేరుకునేలా బస్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నారు. అటు ప్రైవేటు బస్సులు మేడారం భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. దాంతో రైళ్లు, బస్సు సర్వీసులను కనెక్ట్ చేయాలని అధికారులు నిర్ణయించారు.